హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హిందూ ఛానల్. ఈరోజు టమాటా పల్లీల పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పల్లీలు, కరివేపాకు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా పల్లీలను వేయించుకొని పెట్టుకోవాలి. పల్లీలు వేగినాయండి, ప్లేట్లోకి తీసుకోవాలి. పల్లీలు వేగినాయండి, ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఈ పచ్చిమిర్చిని తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేగుతున్నాయండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి, తొందరగా ఉడుకుతాయి సాల్ట్ వేసుకుంటే. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి ఇవి. ఫ్రెండ్స్, మా పిల్లలు మిక్సీలో పట్టొద్దు మమ్మీ, రోట్లో నూరమన్నారు. అందుకనే రోట్లో వేసి నూరుతున్నాను. ఫస్ట్ వెల్లిపాయలు వేసాను. నాకు కొంచెం అలవాట్లేదు రోట్లో, అయినా నూరుతున్నాను. పిల్లల కోసం నూరాలి కదండి. తర్వాత ఈ పల్లీలు వేస్తున్నాను. పల్లీలు పోసి నూరుతున్నాను. నూరడం రాకన్ని కింద పోతున్నాయి. పల్లీలు మెదిగాక కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, ఒక చెంచా సాల్ట్ వేస్తున్నాను, తొందరగా మెరుగుద్దని. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మెరుగుద్దండి. ఇప్పుడే మెదగడానికి వస్తుందండి, టైం పట్టిద్ది కదా, ఒక 5 నిమిషాలు పట్టిద్ది నూరడానికి. అలవాటు లేని పని కదండి, నూరాలుగా అన్నీ మిక్సీలో వచ్చినాక ఎవరు తక్కువ కదా రోట్లలో నూరుకోవడం. ఓకే అండి, టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలన్నీ వేస్తున్నాను. చిన్నగా కొంచెం రుబ్బాలండి, ఎందుకంటే ఈ టమాటా చిల్లీ మొహం మీద పడుతుంది. చిన్నగా నూరుకోవాలి. మిక్సీలో అయితే 1 నిమిషంలో అయిపోయేది.
చూసుకోవాలండి. రోట్లో ఇలా నూరాలండి మెత్తగా. అలవాటు లేని నూరడం చాలా కష్టం. ఓకే అండి, మెదిగిపోయింది. ప్లేట్లోకి ఎత్తుకోవడమే. ఆయిల్ పోసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి తుంచుకొని, ఒక 2. తాలింపు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టమాటా పల్లీల పచ్చడి రెడీ అయింది. చూడ్డానికి నోరూరుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. రైస్లో కలుపుకొని తినడమే. అబ్బా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ మంచిగా సరిపోయాయి. ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ బాగా సరిపోయాయి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. రెడీ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.